ఎందుకు కుట్టాను ఇప్పటికైనా అర్థమైందా? మనుషులు చేసే పనులకి అర్థం ఉంటుంది, మృగాలు చేసే పనులకి అర్థమే ఉంటుంది. నీ పొగరు చూస్తుంటే పీకనులివి చంపేయాలనిపిస్తుంది, కానీ ఏదో సెంటిమెంట్ నన్ను ఆపుతోంది. అరే, చీము నెత్తులేని మీకు సెంటిమెంట్లు కూడా ఉన్నాయా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందరో అమ్మాయిల్ని అనుభవించాను, కానీ తాళి కట్టలేదు. నీకు తాళి కట్టాను, కానీ నిన్ను అనుభవించలేదు. ఆ తాళి అనుకుంటా నన్ను ఆపుతోంది. కావాలా? కావాలంటే అడగండి, తీసిచ్చేస్తాను. శభాష్, నేను చావాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నావన్నమాట. నిన్ను ఇలాగే వదిలేస్తే 7 కట్ల సవారీ కుండ కూడా సిద్ధం చేసేస్తావు. మొగుడి కోసం ప్రాణాలిచ్చే పతివ్రతలు పుట్టిన దేశంలో నువ్వెలా పుట్టావే? నీకన్నా తులసమ్మే బెటరే. చచ్చే లోకానుందో గాని దానికి నేను ఎంత అన్యాయం చేసినా నన్ను నాన్న అని పిలవడానికి నా అంత అందం పర్సనాలిటీ ఉన్న ఒక మగబిడ్డనిచ్చిపోయింది. మీరు పొరపాటు పడుతున్నారు. తన ప్రాణం పోయిన తులసమ్మ బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలవడు. కన్న తల్లికి మీరు చేసిన అన్యాయానికి వెతకుండగానే మిమ్మల్ని నిప్పుల్లో పడేస్తాడేమో గాని మీరు పోయిన తర్వాత తలకొరివి మాత్రం పెట్టడు. ఆ తులసమ్మ ఉసురు మీకు తగిలి తీరుతుంది, మీరు అనాథగానే పోతారు. ఓసి నా పిచ్చి గాయత్రి, ఇప్పుడు నేను కొబ్బరి చెప్పులు ఏరుకునే అవతారాన్ని కాదు, గోల్డ్ ఫ్రేమ్ ధర్మరాజుని. నేనంత తేలిగ్గా పోను. పోయే లోపల ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏలతాను, పదవిలో ఉండగానే పోతాను. అప్పుడు నా శవాన్ని రాజలాంఛనాలతో ఊరేగిస్తారు, ప్రముఖులు సంతాప సందేశాలిస్తారు. గంధపు చెక్కలపై నా శవాన్ని పెట్టి తుపాకులు పైకెత్తి ఢోం 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 అని గాలిలో పేల్చి ఘనంగా నా అంత్యక్రియలు జరిపిస్తాను. అనాథ చావు నాది కాదే, నీది. గొడ్రాలివి, నీకెవరు పెడతారే తలకొరివి? ఇంకెవరు? మీరే. మీరెందులో గెలిచినా చావులో మాత్రం నన్ను గెలవలేరు. మీ కళ ముందే నేను ముత్తైదుగా చేస్తాను. నాకు తాళి కట్టిన మీరే మీ చేతులతోనే తలకురివి పెడతారు. ఛా, అంత గ్యారంటీ ఏంటో? నేను పెట్టకపోతే? తప్పకుండా పెడతారు. పెళ్ళ మీద సానుభూతితో కాకపోయినా జనం కోసం, వాళ్ళు వేసే ఓట్ల కోసం తలకురివి పెట్టి తీరుతారు. ఇంతకాలం నన్ను ప్రాణాలతో ఉండనిచ్చారంటే అది కూడా ఆ జనం కోసమే కదా.